హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రైనీ రాయలసీమ. ఈరోజు వీడియో ఏమంటే ఉగాది రోజు మేమేం చేసుకున్నాం అనేది వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దండి. మామూలుగా అయితే మేము ప్రతి ఉగాదికి స్పెషల్ ఏం చేస్తామంటే పూర్ణం కుడాలన్నమాట. అందుకే కొంచెం పొద్దున్నే కొంచెం తొందరగా లేచినాను. లేచిన తర్వాత కంది బ్యాళ్ళు పొయ్యి మీద ఉడకబెట్టినాను అనమాట. ఉడకబెట్టిన బ్యాళ్ళని ఇట్లా గుండు కింద రుబ్బుతాము. ఎప్పుడు చేసినా గుండు కిందే రుబ్బుతాం అనమాట. అంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి గుండు కింద రుబ్బుతాము. కందిబ్యాల్లోకి బెల్లం ఎంత కావాలో అంతా తీపి కోసం యాడ్ చేసుకొని ఇట్లా పూర్ణం రుబ్బిన తర్వాత ఒక పాత్రలో ఎత్తిపెట్టినాను. అది పక్కన పెట్టి మళ్ళీ ఓలిగ రసం కోసం కొంచెం మసాలాలు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని అదే గుండు కింద, అంటే గుండు కడగకుండా పూర్ణంతో కొంచెం లైట్గా అది కూడా ఉంటుందన్నమాట. అది కూడా మిక్స్ అయ్యి చారులో కలిస్తే బాగుంటుందని చెప్పి అట్లా చేస్తాము. దాంట్లోకి ఆ మసాలాలోకి కొంచెం మా చెట్లోనే మునక్కాయలు ఉంటే మునక్కాయలు కూడా కొన్ని వేసినాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. దానికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకా అట్లనే పొయ్యి మీద పెట్టేసినాను అన్నం. చారు పొయ్యి మీద పెట్టేసి ఇంక పిండి కలుపుకుందామని చెప్పేసి మైదా వాడతాము. మైదా పిండి దాంట్లో కొన్ని నీళ్ళు వేసి బాగా కలిపి పిండి కూడా పక్కన పెట్టినాను అనమాట. అంటే ఇంకా పిండి కొంచెం నానితే బాగా వస్తాయని చెప్పేసి పక్కన పెట్టేసినాను. పక్కన పెట్టి ఇంక మిగతా పనులు చేసినాను అనమాట. ఒకేసారి క్లీనింగ్ పని అంతా అయిపోయి వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ పని స్టార్ట్ చేసినాను. ఫస్ట్ టైం చేసినాను, బండలు కడిగినాను అనమాట. ఇంట్లో అంతా క్లీనింగ్ చేసేసి వంట చేద్దామని బండలు తుడిచిన తర్వాత గడపమాన ఉంటుంది కదా, మేము కడైతే కడపమాన అంటాము, చాలామంది గడప అంటారు. ఈ కడపమానికి పసుపు అంతా క్లీన్గా ఫస్ట్ నీళ్ళతో కడిగేసి పసుపు అంతా అంటించి దానికి బొట్లు పెట్టి ఇంకొక ఇవతల చామంతి పూలు ఉంటే చామంతి పూలు పెట్టినాను. కడపమానకు పూజించేసింది అయిపోయిన తర్వాత మా అత్త ఇక్కడ, నేను లోపల పని చేసుకుంటా అంటే మా అత్త ఇక్కడ బయట ప్యానీలు వేస్తుంది అనమాట, అలుకుతుంది. నేను వచ్చి ఇంకా ఏదో చిన్నగా నాకు వచ్చిన దాంట్లో ఒక చిన్న ముగ్గేసేసాను. ముగ్గేసిన తర్వాత ఇంకా ఫోటోలు క్లీన్ చేసి అంటే నీట్గా తుడిచి దానికి బొట్లు పెడతాను. కుంకుమ పసుపు అంతా బొట్లు పెడతా అంటే ఈడ కాళ్ళు ఎవరు అంటే నా కొడుకు అనమాట. వాడు వచ్చి మమ్మీ నేను వీడియో తీస్తాను అంటే సరేలే అని చెప్పి తీయమన్నాను. బొట్లు పెట్టేసిన తర్వాత న్యూస్ పేపర్లు అంతా దులిపేసి చిన్న గూడు ఉందనమాట, అంటే దేవుని ఫోటోలు పెట్టేకి. ఆ గూట్లో దేవుని ఫోటోలు పెట్టేసిన తర్వాత పూలు ఉంటాయి కదా, చేమంతి పూలు కూడా అట్లా కొంచెం కుంకుమ పెట్టి అన్ని పూలన్నీ ఇట్లా దేవునికి కూడా పెట్టేసి పూజకు రెడీ చేసినాను అనమాట. నేను ఇక్కడ పూజకు రెడీ చేస్తా అంటే రెన్ని వాళ్ళ నాన్న ఇద్దరు పోయి స్నానం చేసి వచ్చారు. స్నానం చేసి వచ్చి ఇట్లా ఇంట్లో వాకిన్లకి తోరణాలు కడతారు కదా, తోరణాలు కట్టినారనమాట. తోరణాలు కట్టేసిన తర్వాత వేపాకు అటువైపు ఇటువైపు కూర్చున్నారు. చూడండి తోరణం ఎంత బాగా కనిపిస్తుందో. దాని తర్వాత రెన్ని వచ్చి మమ్మీ నేను ఇంటి పూజ అంటే మామూలుగా ఇంట్లో పూజ చేస్తాము కదా, ఇంటి పూజ అయిన తర్వాత వాకిలికి టెంకాయ కొడతారనమాట. రెన్ని వచ్చి నేను టెంకాయ కొడతాను మమ్మీ అని చెప్పి ఫస్ట్ సాంబ్రాణి కడ్డీలో అంటించి ఇట్లా తిప్పేసిన తర్వాత టెంకాయ కొట్టినట్ల ఫోజ్ ఇచ్చినాడు. కానీ మన వల్ల కాలేదు, మళ్ళీ వాళ్ళ డాడీ కొట్టినాడు. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా రంగంలోకి దిగినాను అనమాట. అంటే వంట చేసేకి కూర్చున్నాను. ఇంకా అప్పటి నుంచి రైస్ ఇది వడియాలు వేయించేసి అదే నూనెలోనే కుడాలు చేయొచ్చు అని చెప్పేసి అట్లా చేసినాను. ఫస్ట్ ఒక 10-15 కుడాలు చేసినాను. ఎందుకంటే ఆడ మామూలుగా సమాధి దగ్గర ప్లస్ ఇంట్లో పూజ చేసుకుంటాము, మా అమ్మకి బట్టలు పెట్టుకునేటప్పుడు ఆడ కొంచెం ఎడకు కావాలని చెప్పేసి ఒక 10-15 చేసినాను. ఇంకో వడియాలు చేసినాను కదా, వడియాలు చేసేసిన తర్వాత రైస్ కూడా చేసేసిన. రైస్ అయిపోయిన తర్వాత కుడాలు చేస్తూనే ఇంకా అట్లే సాంబార్ అప్పుడే పొయ్యి మీద పెట్టినాను కదా, చారులోకి పోపు వేసి అంటే తిరగవాత అంటాము, తిరగవాత వేసి దాంట్లోకి కలిపేసి పెట్టేసినాను. ఆ చారు కూడా రెడీ అయిపోయింది. ఉగాదికి అయితే మేము ఇవే స్పెషల్ చేసుకుంటాం అనమాట. ఇవి కుడాలు నేను చేసింది ఏదైతే కుడాలు, అన్నము, తర్వాత రసం అంటే ఓలిగ చారు అని చెప్తాము, ఓలిగ చారు, వడియాలు. ఇంకట్లా కుడాలు చేసి మిగిలిపోతుంది కదా, పిండి మిగిలింటే ఆ పిండితో పూరీలు చేసినాను. వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేద్దామని చెప్పేసి సమాధి దగ్గరికి పోతాము. ఫస్ట్ ఆడ మా అమ్మకి బట్టలు పెట్టుకునేకి ఇంకా వాటికి కావాల్సినవన్నీ ఏమేమి కావాలో వస్తువులన్నీ తీసుకొని పోయి ఆడ టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని బట్టలు పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా సేమ్
ఫోటో పెట్టి పూజ చేస్తామన్నమాట. ఇట్లా ఎడకేసి దీపం పెట్టి ప్రతి ఉగాదికి ఇలాగే చేస్తాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. మీ ఉగాది ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఆ రోజు ఊర్లో ఉన్న గుళ్ళకన్నీ కూడా పోయి టెంకాయ కొట్టుకొచ్చినాము. అంతే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్.